ఈ రాత్రి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనను ప్రార్థనతో మనము ప్రారంభించుకుని పాటలు పాడుతూ ఉండగా దేవుని యొక్క సందేశాన్ని విననయ్యుండగా రాబోతున్నటువంటి దేవుని యొక్క దాసులను క్షేమముగా ప్రభు మన మధ్యలోనికి నడిపించి చేద్దాము. దయచేసి ఆయా స్థలాల్లో దయా కనికరము కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2023వ సంవత్సరంలో డిసెంబరు మాసం 19వ తేదీ సాయంకాల సమయమందు మా యొక్క సాకూరు ఈ రాక్ చర్చిలో వాక్య ప్రకారంగా ఎదిగి పెరిగి అనుభవాన్ని పొంది నీ మార్గంలో జీవిస్తున్నటువంటి మా సంఘంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరికీ కలిగిన గొప్ప ప్రేరేపణ బట్టి నీ పాదాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యవనస్తులందరూ కలిసి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ కార్యక్రమం జరిగించాలని వారికి మంచి ప్రేరేపణ నీవు అనుగ్రహించి ఉన్నావు. అనుగ్రహించిన ప్రకారం సంఘంలో అందరికీ తెలియజేస్తాం ప్రభువా. రావలసిన వారు సిద్ధపడి త్వరగా నీ మందిరంలో చేరుకునే భాగ్యమును దయచేయండి. అయిన వెళ్ళంక నుంచి వచ్చినటువంటి ఆర్కెస్ట్రా వారిని ఆశీర్వదించు. వారు సంగీతం అందిస్తూ ఉండగా నీ బిడ్డలు పాటలు పాడుతూ ఉండగా మంచి కంఠస్వరము కలిగి స్వరముతో నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి పాడి యవ్వన బిడ్డలు ఇక్కడ నిలబడి పాటలు పాడుతుండగా వారికి మంచి స్వరమును కలిగించి ఉద్యముగాను ఉత్తేజముగాను పాడి నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యమును దయచేయండి. ఈ యవనస్తులు కూడికలో ఏమేమి జరగాలని నీ బిడ్డలు నిశ్చయించుకున్నారో అవన్నీ సక్రమంగా మీరు జరిగించి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా నీ మహిమార్థమై ప్రతి కూడిక కార్యక్రమం పాటలు అలాగే మా పరమ తండ్రి నీ స్తోత్రాలు. నీ దాసులు ప్రత్యేకమైన సందేశాన్ని లాజరస్ బాబు గారు ఇవ్వబోతుండగా వారిని ఆహ్వానించాం. వారు బయలుదేరి వస్తూ ఉన్నారు క్షేమంగా ఈ స్థలానికి చేరుకోవటానికి. ఈ రోజున ఈ అంచుకాల దినాల్లో యవన బిడ్డలందరికీ కావలసిన సందేశాన్ని వాక్కు వర్తమానము నీ దాసుల ద్వారా తెలియచేసి ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి ప్రతి ఒక్క బిడ్డని వాక్య ప్రకారంగా నడిపించి నీకు తల వంచి నీకు లోబడి నీవు నడిపిస్తున్న ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ నడవటానికి నీ దాసులు చెప్పే ప్రతి మాట ఆసక్తిగా ఆలకించి ప్రతి మాట మైండ్లో పెట్టుకుని నీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రతి మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి గమనించి నీవు చెప్తున్న మాట ప్రకారముగా ఈ భయంకర దినాల్లో నడుచుకోవటానికి ఒక్కొక్క బిడ్డకి అవకాశము దయచేయండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును దాన్ని జాగ్రత్తగా చూచుట చేతనే కదా అని భక్తుడైన దావీదు మహారాజు తెలియజేస్తున్నట్లు ప్రభువా, నీ వాక్యమే ప్రతి యవనస్తుని యవనస్తురాల్ని క్లియర్ చేసేది, స్థిరపరిచేది, బలపరిచేది, నీ ఆత్మీయ జీవితంలోకి నడిపించేది. కాబట్టి అటువంటి నీ వాక్యానికి ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వడానికి నీ వాక్యమును నువ్వు తెలియజేస్తున్న ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడిచి నీ దీవెనలను నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యమును దయచేయండి ప్రభువా. ఈ కూడికను ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడిక క్రిస్మస్ కూడిక ప్రారంభం చేస్తూ ఉండగా మొదటి నుండి ఆఖరి వరకు ఆది నుండి అంచెం వరకు నీవు అధ్యక్షత వహించి నీ మహిమార్థమే అద్భుతముగా ఘనముగా జయకరంగా జరిగించి నీ సన్నిధి మాపై నుంచి సమస్తమైన అంధకారమైన సాతాను చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించి పాటల్లో నడిపించండి, వర్తమానంలో నడిపించండి,
ప్రత్యేకమైన గీతాలను నడిపించండి. ఈ కార్యక్రమం అంతా నీ మహిమార్థమై జరిగించి నీ సన్నిధి మాపై నుంచి సహాయమును దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభా నీ బిడ్డ ప్రత్యేకించి నువ్వు ఎన్నుకున్న వారందరినీ ఆశీర్వదించి ఈ కూడికని మహిమార్థమై జరిగించి సహాయమని చేసి మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. నుండి మన్నాడు పల్పిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాడు పల్పిన దేవుని స్తుతించెదము. కండ నుండి మధుర జలమును పల్పి ఆ దేవుని స్తుతించెదము. కండ నుండి మధుర జలమును పల్పి ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా.